గత నెల రోజులుగా కల్లాలలో రైతులు పడుతున్నటువంటి ఆవేదన దుఃఖాన్ని మా రైతు సంఘం నాయకులు బసవలక్ష్మీనారాయణ గారు అనేక సందర్భాల్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలిసిండ్రు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ కలిసిండ్రు, అధికారులను కలిసిండ్రు. అయ్యా మేము బీజేపీ రైతు సంఘానికి సంబంధించిన నాయకులం, మేము ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి వారు చెప్తే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు కాబట్టి, స్పందించిన పాపాన పోలేదు కాబట్టి, ఈ ప్రభుత్వానికి జ్ఞానం లేదు అనడానికి, ఈ ప్రభుత్వానికి సోయి లేదు అనడానికి ఇవాళ పెద్దపల్లి మార్కెట్లో మహిళా రైతులు మాట్లాడిన మాటలు ఇవాళ ఇక్కడి మంత్రులు విన్నా, ఇక్కడ శాసనసభ్యులు విన్నా సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్తున్న మాటలు, ఈ బాధలు పడలేక మేము 1700 రూపాయలకో 1800 రూపాయలకో మక్కలు అమ్ముకుంటే అవే మక్కల్ని బ్రోకర్లు కొనుక్కొని డూప్లికేట్ రైతుల పేరిట పాసు పుస్తకాలు సంపాదించుకొని మాకేమో మీ పాసు పుస్తకాలు పట్టుకరా, మీ తమ్ము కావాలని చెప్తున్నారు. కౌలు రైతులకు ఎక్కడ తమ్ము ఉంటుంది? ఇవాళ ఏ భూమి యజమాని దగ్గర అయితే కౌలు రైతులు లీజు తీసుకున్నారో ఆ భూమి యజమాని ఒక ఆయన బాంబేలో ఉంటాడు, ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆ రైతు వచ్చి భూమికి నువ్వు తమ్ము పెడితేనే ఇవాళ నీకు బస్తాలు వస్తాయి, నీ కాంట వస్తాయి. అంటే ఇంతకంటే బుద్ధి లేనిదనం ఇంకా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ కౌలు రైతులకి గతంలో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ భూమి యజమాని బదులుగా కౌలు రైతుల పేర్లు దాంట్లో పెడితే తమ్ము పెడితే వచ్చేది. కానీ వాళ్ళ కౌలు రైతులకు ఆ వెసులుబాటు లేదు. దీన్ని వెంటనే సరిచేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మొక్కజొన్నలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ మొత్తం 500-600 కిలోమీటర్ల పరిధిలో తిరిగినప్పుడు ఇన్ని మక్కల రాసులు కేవలం ఈ పెద్దపల్లి మార్కెట్లో మాత్రమే కనబడ్డాయి. ఈ పెద్దపల్లి మార్కెట్లో నెల రోజులు అవుతుంది. ఏ వరిధాన్యంతో గుమగుమలాడనో, ఏ మొక్కజొన్న రాసులతో అయితే మంచి స్మెల్ రావనో, ఇవాళ వర్షం పడి వడ్లు నాని, వర్షం పడి జొన్నలు నాని ఇవాళ దుర్గంధపూరితమైన వాతావరణం ఉంది పెద్దపల్లి మార్కెట్. ఇవాళ రైతులు అంటున్న మాట ఏంటంటే, మేము పండించడానికి కూడా ఇంత బాధపడలే బిడ్డ, కానీ అమ్ముకోవడానికి మేము చూస్తున్న నరకం ఇంత అంత కాదు బిడ్డ. వ్యవసాయం మేము చేయలేము, ఇంత మందు దాగి చచ్చిపోదామని దుఃఖం వేస్తుంది, బాధేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్న ఇంకొక మాట ఏంటంటే, మొక్కజొన్న రైతులైతే మా బస్తాలు లేవు, మేము ఇయ్యమ్మకి బస్తాలంటే బస్తాలు కూడా వాళ్ళే కొనుకొచ్చుకుంటున్నారు, సుతులు వాళ్ళే కొనుకొచ్చుకుంటున్నారు, వాళ్ళే కూలీలను పెట్టి నింపుకుంటున్నారు. అవసరమైతే వాళ్ళే కాంట కూడా పెట్టించుకుంటా అంటున్నారు. అవసరమైతే ట్రాక్టర్లో మీరే తీసుకుపోయేస్తా అంటున్నా కూడా కనికరం లేదు బిడ్డ. నెల రోజులు అవుతుంది, 40 రోజులు అవుతుంది.